10th వాళ్ళ కోసం మరో 4 మార్క్స్ ప్రాబ్లం తీసుకొచ్చాను. ఖచ్చితంగా ఈ కాన్సెప్ట్ మీద లెక్క వస్తుంది. కంపల్సరీ 4 మార్క్స్ మీకు మీ జోబులో ఉన్నట్టే ఇది కనుక నేర్చుకుంటే. సో ఇది 2017, 18, 19 అండ్ 23, 24 అంటే దాదాపు ప్రతి ఇయర్లో ఉంటుంది. ఈ ఇయర్ కూడా వస్తుంది. ఓకే, సో పక్కాగా 100% షూర్గా చెప్పొచ్చు ఈ కాన్సెప్ట్ వస్తుంది. కాకపోతే ఒక్కొక్కసారి వెన్ డయాగ్రామ్ ఇచ్చి అడుగుతాడు, ఇట్లా డయాగ్రామ్ ఇచ్చి అడుగుతాడు, ఒక్కొక్కసారి ఏ సెట్ బి సెట్ ఇచ్చి కూడా ఈ కాన్సెప్ట్ మీద చేయమంటాడు. సో వాట్ ఈస్ ద కాన్సెప్ట్? ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. చూద్దాం, ఇక్కడ సెట్ మనకి ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. ఏ అంటే ఈ రౌండ్, అవునా? ఈ రౌండ్ ఏ రాద్దాం, ఇక్కడ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. బి ఎం డి ఏ ఈ యు అండ్ బి అంటే ఈ రౌండ్ కదా. సో ఈ రౌండ్ నేను ఇక్కడ రాస్తున్నాను. ఏ ఈ యు పి క్యూ టి ఆర్, అంతే. ఈ XYZలను ముట్టుకోవద్దు, అవి ఆ రౌండ్స్లలో లేవు, బయట ఉన్నాయి. అవి సెట్లోనే ఉన్నాయి, అంటే మ్యూలోనే ఉన్నాయి, విశ్వసమితిలోనే ఉన్నాయి, కానీ బయట వైపు ఉన్నాయి. ఏ కానీ బి కానీ చెందినవి కావు, కాబట్టి XYZలను ముట్టుకోకూడదు. ఓకేనా? నౌ ఏ సెట్ రాయండి, సొల్యూషన్ చేద్దాం. ఏలో ఏమేమి ఉన్నాయని చెప్పిన బిఎండి ఏయుఈ కదా. ఆర్డర్ ఎట్లున్నా పర్వాలేదు, అన్ని ఎలిమెంట్స్ వచ్చేటట్టు రాయండి. సో ఇక్కడ చూడండి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6. ఇక్కడ లెక్క పెట్టినా కూడా మీకు 6 వస్తాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6. నెక్స్ట్ బి సెట్ రాసేయండి. ఏ ఈ యు పి క్యూ టి ఆర్ సపరేట్గా రాసాం కదా, సో కన్ఫ్యూజన్ ఉండదు. ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7 4 5 6 7. ఇక్కడ కూడా లెక్క పెట్టండి, 1 2 3 4 5 6 7. సో మన ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి అంటే అన్నీ కలిపి కదా, ఈ రౌండ్స్లలో ఉన్న అన్నీ కలిపి రాయాలి. సో రాసేటప్పుడు బి డి ఎం ఏ ఈ యు పి క్యూ టి ఆర్, అంతే. ఈ రౌండ్స్లో ఇది మొత్తం కలిపి రాస్తున్నాం. ఏ ఈ యు దీంట్లోకి వస్తుంది, అండ్ ఏ ఈ యు బిలో కూడా వస్తుంది. కాబట్టి 2 సార్లు వచ్చినప్పుడు మనం ఒకటేసారి రాయాలి. సెట్స్ డెఫినేషన్ ప్రకారం 2 సార్లు దీనికి చెందినవి దానికి చెందినవి 2 సార్లు రాయాల్సిన అవసరం ఉండదు, అది బాగా గుర్తు పెట్టుకోవాలి. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 10. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 10. సాధారణంగా 6 + 7 13 అని రాస్తారు పిల్లలు, ఆ మిస్టేక్ చేయొద్దు. ఎందుకంటే ఏ ఈ యు కామన్ ఎలిమెంట్స్ కాబట్టి ఒకటేసారి రాస్తాం, గుర్తుపెట్టుకోండి. అండ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇప్పుడే చెప్పాను కదా, కామన్ ఎలిమెంట్స్ రెండింటికి చెందినటువంటి ఎలిమెంట్స్ ఏంటివి, ఏ ఈ యు. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఏమవుతుంది, 3 అవుతుంది. నౌ మనకి ఏం నిరూపించమంటుండో అది రాసుకుందాం. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఎంత వచ్చింది మనకి, 10 కదా. సో 10 ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ 6, ఎన్ ఆఫ్ బి 7 మైనస్ ఇక్కడ ఎంత 3. ఓకే, సో 6 + 7 - 3 అంటే ఎంత, 4. సో 6 + 4 ఏమైంది, 10. ఇక్కడ కూడా అంతే కదా, 10. సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS. సో ప్రూవ్ అయిపోయింది అనమాట. ఓకే, ఇంత సింపుల్గా చేయొచ్చు. సో మీకు ఇది అర్థమైతే నేను ఇంకొక హోంవర్క్ లెక్కిస్తాను, అది చెయ్యండి కంపల్సరీగా. ఓకే, చేసి నా కామెంట్ బాక్స్లో పెట్టండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 5 6, బి ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8. దెన్ ప్రూవ్ దట్ లేదా షో దట్, ఏదైనా సరే, లేదా నిరూపించండి, ఏదైనా సరే. ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి మైనస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఓకే, మీరు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా ఈ లెక్క చేస్తారు, మీకోసమే చెప్పేది. సో 100% ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చెప్తున్నాను. సో ఫాలో మై ఛానల్, ఎగ్జామ్లో హ్యాపీగా పాస్ కావచ్చు, అండ్ హైయెస్ట్ మార్క్స్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఈజీగా తెచ్చుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.